ఇంక ఏంటి అక్క గిన్నె ముందు పెట్టుకొని ఏంటేంటో చూపిస్తుంది అనుకుంటున్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, నేనైతే నిన్న సమోసాలు ప్రిపేర్ చేశాను. సో సమోసాలు చేయంగా మనకి ముక్కలు మిగులుతూ ఉంటాయి కదా, అటు ఇటు కట్ చేయంగా ఆ ముక్కలతో ఇలా చిప్స్ లాగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం అప్పటికే ఖాళీ అయిపోయాయి మా పిల్లలు మా వారైతే. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. అంటే వీటి ముక్కలు ముక్కలుగా చేసేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేస్తే చాలా బాగుంటాయి. మనకు స్నాక్ ఐటమ్ కానీ ఖాళీ టైంలో కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇంకా అది కాక ఇందులో గోధుమ పిండి యాడ్ చేశాను కాబట్టి ఇంకా కొంచెం టేస్టీగా అనిపించింది అనమాట పూరి పిండి యాడ్ చేయడం వల్ల. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోకి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే గరం మసాలా లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ బాగా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో మంచి టేస్టీగా ఉండే మన చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇలా వేస్ట్ అయిన వాటిని కూడా వేస్ట్ కాకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది, మైదాతో చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇంకా గోధుమ పిండితో ఈ విధంగా ట్రై అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మొత్తం అప్పటికే ఖాళీ చేశారు. మా వారైతే ఇవే బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయనేసి సమోసాలు ఒకటో రెండో తినేసి ఇంకా మిగతాటన్ని కప్పులలో వేసుకొని బాగా ఎంజాయ్ చేశారు చెప్పొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.